ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. చిన్న చిన్న పనులను పూర్తి చేసుకోవడానికి ఈరోజు చాలా బాగుంటుంది. వ్యాపారంలో మీ స్థానం పటిష్టంగా ఉంటుంది. విద్యార్థులు అద్భుతమైన విద్యా ఫలితాలను సాధిస్తారు. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సంబంధాలకు మద్దతు అవసరం మరియు మీరు దానిని అందించాల్సి ఉంటుంది. ఇతరులు మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేరని మీకు అనిపించవచ్చు, కానీ మీ భావన ఎల్లప్పుడూ నిజం కాదు. ముఖ్యంగా మీరు మీ ఒత్తిడిలో వారిని పట్టించుకోకపోతే మీ జీవిత భాగస్వామి కలత చెందవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండడమే ఉత్తమం. ఫిర్యాదులకు తక్షణ స్పందన అవసరం, కానీ పరిష్కారాలకు సహనం కావాలి. ప్రేమ సంబంధాలలో కూడా మితిమీరిన అంచనాలు లేదా కఠినమైన నియమాలు విషయాలను మరింత దిగజార్చగలవు. ఇంట్లో ఏదైనా సున్నితమైన విషయం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సాయంత్రం ప్రశాంతంగా చర్చించండి. మీరు తిరిగి వచ్చేటప్పుడు మీ ప్రియమైన వారి కోసం మీకు నచ్చిన ఒక చిన్న వస్తువును తీసుకువెళ్ళడం లేదా సరైన సమయంలో సమాచారం ఇవ్వడం వంటి ఒక చిన్న చర్య కూడా దూరాన్ని తగ్గించగలదు. పనిలో ఆత్మవిశ్వాసం కొద్దిగా సన్నగిల్లవచ్చు, కానీ ఇలాంటి సమయంలోనే చిన్న స్పష్టమైన చర్యలు ఉపయోగపడతాయి. కార్యాలయంలో ముందస్తు సన్నాహం లేకుండా చర్చలు జరపవద్దు. ముందుగా ఫైళ్ళు, డేటా లేదా మెయిల్ను తనిఖీ చేయండి. ప్రయాణ ఆధారిత వ్యాపారం లేదా బయట చేసే ఒప్పందాలు ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలను ఇవ్వవచ్చు. అందువల్ల ముందుగా ఖర్చులు మరియు లాభాలను లెక్కించండి. విద్యార్థుల మనసు అటు ఇటు తిరగవచ్చు. వారు చదువును వదిలిపెట్టి పనికిరాని పనులపై సమయాన్ని గడిపే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి సబ్జెక్టుల వారీగా సమయాన్ని కేటాయించండి. చిన్న నోట్స్ రాసుకోవడం, పాత పాఠాలను పునశ్చరణ చేసుకోవడం మరియు కష్టమైన ఒక ఆదాయంపై దృష్టి పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది. మీ సామర్థ్యాలను నిరంతరం సందేహించడం ఒక పెద్ద పొరపాటు అవుతుంది. మీరు పనిచేయడం ప్రారంభించినప్పుడే ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. అప్పులు లేదా రుణాల నుండి విముక్తి పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ఒక గొప్ప రోజు అని చెప్పవచ్చు. గతంలో చేదు జ్ఞాపకాలతో వర్తమానాన్ని పాడు చేసుకోకండి. మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈరోజు మీరు వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. వైద్య లేదా సాధారణ దుకాణాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచిది. ఈరోజు మీరు వ్యాపారం నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు మీ వస్తువులన్నింటినీ చక్కగా పూర్తి చేస్తారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల అభిప్రాయం ముఖ్యమైనదిగా ఉంది. మీరు వ్యాపార రంగంలో ప్రయోజనం పొందుతారు. ఈరోజు పూర్తిగా శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా మీరు ఏదో వినోద కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. కుంభరాశి వారికి ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అనువైన రోజుగా ఉంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, సరైన మార్గదర్శకత్వం మరియు సోదరుల మద్దతుతో మీరు మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన కార్యాన్ని సులభంగా సాధిస్తారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవారు పనిని సమయానికి పూర్తి చేయడానికి కార్యాలయంలో తమ వ్యతిరేక సహోద్యోగులు మరియు తోటి ఉద్యోగుల నుండి గొప్ప మద్దతు పొందుతారు. వ్యాపార దృక్కోణం నుండి చూస్తే ఈరోజు ఏదైనా పనిని లేదా స్టార్టప్ను ప్రారంభించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. పెద్దల మార్గదర్శకత్వంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇంటికి సంబంధించి కొన్ని పెద్ద శుభకార్యాలు ఈరోజు పూర్తి చేసుకోవచ్చు. సామాజిక రంగంలో మీరు పొందుతున్న గొప్ప విజయం మరియు గౌరవం కారణంగా ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ అంతర్గత శక్తి స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఏదైనా కొత్త మరియు ఉత్తేజకరమైన విషయం జరగవచ్చు. మీ సృజనాత్మకత మరియు గ్రహణ శక్తి మీకు ప్రత్యేక అవకాశాలను తెచ్చిపెడతాయి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల మధ్య సమతుల్యతను పాటించడం మీకు ముఖ్యం. మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచండి. ఇది పరస్పర అవగాహనను పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. ఈరోజు ఈ రాశి వారికి సరదాగా తేలికైన క్షణాలతో నిండి ఉంటుంది, కానీ ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం తర్వాత ఒత్తిడికి కారణం కావచ్చు. చాలా కాలంగా నిలిపి ఉంచిన డబ్బు అందడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతరుల వాహనాన్ని నడుపుతున్నప్పుడే అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే చిన్నపాటి అజాగ్రత్త కూడా హాని కలిగించగలదు. గత తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి మీరు ఒక ప్రధానమైన మరియు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు వినిపించే పుకార్లు లేదా నిర్ధారణ లేని సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్ని విషయాల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా నిజాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం. ఇతరుల మాటలను వెంటనే నమ్మకుండా స్వయంగా పరిశీలించడం ద్వారా అనవసర ఇబ్బందులను నివారించగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. సహనంతో ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. బంధువులతో కలయిక లేదా కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడిపే అవకాశం ఉంది. చాలా కాలంగా కలవని వ్యక్తులను కలుసుకోవడం వల్ల సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొని పరస్పర అనుబంధాలు మరింత బలపడతాయి. పెద్దల ఆశీస్సులు సూచనలు మీకు ప్రయోజనకరంగా మారవచ్చు. కుటుంబ విషయాల్లో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సాధారణ స్థిరత్వం కనిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం కనిపించినప్పటికీ ఆహార నియమాలు పాటించడం మంచిది. ఉద్యోగం వ్యాపార రంగాల్లో క్రమంగా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. వివేకంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించగలవు. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు వ్యాపారంలో కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. కొంతమంది అనుభవజ్ఞుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఈ కార్యకలాపాల కోసం మీరు కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కుటుంబంలో పరస్పర సామరస్యం ఉంటుంది. సమాజంలో మీ మంచి ప్రవర్తన కనిపిస్తుంది. ఈ సమయంలో మీ ప్రవర్తన మరియు మాటల్లో సంయమనం పాటించండి. ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనికి ముందు వ్యూహాత్మకంగా ఆలోచించడం సహాయపడుతుంది. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కొంత విజయాన్ని సాధిస్తారు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు కూడా కొంత మనశ్శాంతిని అందిస్తాయి. కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వల్ల ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి. అధిక మానసిక ఒత్తిడి మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీ అవగాహన మరియు సామర్థ్యాన్ని ఉపయోగించి మీరు ఏ పనినైనా క్రమబద్ధంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కళ, గ్లామర్ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాలను ఆర్జిస్తాయి. ఉద్యోగస్తుల పనిభారం కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇల్లు మరియు వ్యాపారం మధ్య సమతుల్యతను పాటించడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు మీ ప్రేమ భాగస్వామిని కలుసుకుంటారు. రక్తపోటు మరియు మధుమేహంతో బాధపడుతున్న వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స పొందండి. ఈరోజు మీకు చాలా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. కొంత పూర్వీకుల ఆస్తిని పొందడం ద్వారా మీరు అమిత ఆనందాన్ని పొందుతారు. నిలిచిపోయిన ఏవైనా వ్యాపార ఒప్పందాలు మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంటారు మరియు ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. మీ సోదరుల నుండి మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి మీకు ప్రయోజనాలు, అవసరమైన మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తాయి. పనిచేసే చోట వ్యతిరేక లింగానికి చెందిన సహోద్యోగులు మరియు తోటి ఉద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ఏదైనా పనులు పూర్తి కావచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.